హాయ్ ఆల్. ఇది ట్రెండ్ని ఫాలో అవుదాం అన్నట్టు ఆ బౌల్ని అయితే అలా వేసి చేశానన్నమాట. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై అలాగే దొండకాయ ఫ్రై అయితే చేయబోతున్నాను. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని కాకరకాయనైతే నేను ఒకే ప్రాసెస్లో చేస్తాం మేమైతే. కొంతమంది చాలామంది బెల్లం వేసి ఈ ప్రాసెస్లు అన్నీ చేస్తూ ఉంటారు. అంటే చేసుకుంటుందని అలా కూడా చేస్తారా అమ్మ? నాకు అమ్మమ్మ ఇలాగే చెప్పేది. నాకు అందుకే ఈ ప్రాసెస్సే వచ్చు, ఈ ప్రాసెస్సే చేస్తూ ఉంటా. ఇక్కడ దొండకాయలు అయితే చూడండి, దొండకాయ ఫ్రై కూడా నేను దొండకాయలు రౌండ్గా కట్ చేసుకుంటాను. కొంతమంది ఆనియన్స్ కట్ చేసినట్టే స్మాల్ పీసెస్ కట్ చేసుకుంటారు, కానీ నేనైతే ఈ రౌండ్గా కట్ చేసి ఫ్రై అయితే చేసుకుంటాను. ఇప్పుడు దొండకాయ ఫ్రై అయితే ఎలా చేసుకోవాలో చూద్దాము. జీలకర్ర వేసుకుంటాము, అలాగే ఆయిల్, ఈ రెండు వేసిన తర్వాత దొండకాయలు వేసి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక పక్కనేమోంచి ఇందులో కూడా నేను ఏమేమి వేసానంటే మినప్పప్పు అలాగే జీలకర్ర వేసి కాకరకాయ ముక్కలు అయితే వేసి ఫ్రై చేసేసుకోవటమే. ఫ్రైకి పెద్ద ప్రాసెస్ అయితే నేనేం చేయను, చాలా సింపుల్గానే చేసుకుంటాను. రెండు పక్కనే అవుతూ ఉన్నాయి. ఒక పక్కనేమో దొండకాయ ఫ్రై, ఇంకొక పక్కనేమో కాకరకాయ ఫ్రై. ఈ మధ్యలో చిన్న బ్రేక్ అయితే తీసుకొని సబ్జా వాటర్ అయితే తాగుతున్నాము. ఈ సబ్జా వాటరు మార్నింగే నానబెట్టుకున్నాం మేము. నేను తాగేటప్పుడు 2 అవుతుంది. సో ఇన్ అవర్స్ అయితే సరిపోతుంది. మార్నింగ్ 7 ఆ టైంలో లైట్ కొద్దిగా ఏమేమి వేసుకున్నాం అంటే షుగరు, అలాగే లైట్గా సాల్ట్, పుదీనా వేసుకొని తాగుతున్నాం అనమాట. బాగుంటుంది, వెంటనే బాడీ అయితే చాలా కూల్ అవుతుంది అనమాట. అలాగే వెయిట్ లాస్ కూడా ఇది పనిచేస్తుంది అంటారు. వెయిట్ లాస్కి అయితే మార్నింగే తాగాలి. మేమేం చేసామనంటే పుదీనా ఇవన్నీ వేసుకొని తాగి అక్కడక్కడ మధ్యలో కీరా కూడా తింటూ తాగామన్నమాట. బాగుంది టేస్ట్ అయితే, మీరు కూడా ట్రై చేయండి. అలాగా ఈరోజు క్వైట్ ఆఫ్ ది డే ఏంటి అంటే, నువ్వు చేసే పని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేట్టు నువ్వు ఉండాలి అంటే నీ జీవితం సరిపోదు, అంతే కదా. ఇంకా మన ఫ్రై అయితే ఎంతవరకు వచ్చిందో చూడండి. బాగా వేగాలి, వేగితేనే ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది, లేదంటే పచ్చిగా ఉంటుంది. ఇలా అయితే మేము ఫ్రై చేసుకుంటున్నా, చాలా సింపుల్గా చేసా. ఎప్పుడు అయితే పల్లీ పౌడరు, ఇలా వెల్లుల్లి పల్లీలు అలా కారం అన్నీ వేసి చేస్తా. అదేం కాకుండా సింపుల్గా ఉప్పు కారం వెల్లుల్లిపాయలు అవే వేసి చేసుకున్నాను అనమాట. దొండకాయలు ఎక్కువగా తింటే మతిమరుపు వస్తుంది అంటారు కదా, అది ఎంతవరకు నిజమో చెప్పండి. నాకైతే చిన్నప్పటి నుంచి అంటూనే ఉన్నారు, కానీ నాకైతే పూర్తిగా తెలియదు. మీలో ఎవరికైనా తెలిస్తే కనుక అదైతే చెప్పండి. కాకరకాయ వీక్లీ వన్స్ అయినా తింటే మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ ఏదైనా కూడా స్టమక్ అంతా క్లీన్ అవుతుంది. ఈ విధంగా తింటే చేదు కూడా ఉంటుంది, చేదు ఉన్నా కూడా ఇలా తింటేనే అది పనిచేస్తుంది అని నా ఒపీనియను. అలా బెల్లం వేసుకొని మన నోటికి కన్వీనియంట్గా ఉండేటట్టు తినేటట్టు కంటే కూడా అది చేదుగా ఉన్నది ఇందులోనే చేదు పోతుంది, కానీ మరీ ఎక్కువ చేదు పోదు, కొద్దిగా బాగానే ఉంటుంది. కానీ ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, ఏం వేయాల్సిన ఉండదు. అది బాగా వేగిన తర్వాత ఉప్పు పసుపు కొంచెం కారం వేసుకొని దింపేస్తాం అంతే. కొద్దిగా గరం మసాలా వేస్తాను నేనైతే. ఇవన్నీ వేసుకుని ఈరోజు ఎందుకో ఫ్రైస్ తినాలనిపించింది, అందుకే 2 ఫ్రైస్ చేసుకొని తినేసా. అలాగే రసం కూడా పెట్టుకున్నాము అంతే. ఇంక ఈరోజు ఫుడ్ అయితే మా లంచ్ అయితే ఇలాగే ప్రిపేర్ చేశాను అనమాట. ఇది బాగా ఇవన్నీ వేసిన తర్వాత కూడాను ఒక 5 మినిట్స్ అలాగా వేయించాలన్నమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా గరం మసాలా అని చెప్పి, గరం మసాలా అయితే వేస్తున్నాను. నేను ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ అయితే వేసానో అందులో కూడా అవే వేసాను అనమాట. మీలో ఎంతమందికి కాకరకాయ ఫ్రై అంటే ఇష్టం? ఆ కాకరకాయ ఫ్రై మీరైతే ఎలా ప్రిపేర్ చేస్తారు అవన్నీ కామెంట్ చేయండి. దొండకాయ ఫ్రైని మీరు ఎలా ఏ విధంగా ఫ్రై చేస్తారో అది కూడా కామెంట్ అయితే చేయండి.
చాలా బట్టలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పి బట్టలు ఆరబెట్టిన తర్వాత ఆ ఫ్రైస్ అయితే చూశాను. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ క్లిప్స్ ఉన్నాయి కదా, ఆ క్లిప్స్ అన్నిట్లో కంటే కూడాను మనకి కొంచెం బట్టల్ని పట్టుకొని టైట్గా ఉండేటట్టు క్లిప్స్ అయితే ఇప్పుడు నేను చూపించిన ఎల్లో క్లిప్, అలాగే షార్ట్కి పెట్టిన క్లిప్ అయితే బాగుంటాయి. మిగతా ఏ క్లిప్స్ అయినా మనీ వేస్ట్, బట్టలు అనేవి కింద పడిపోతూ ఉంటాయి. మీరు కూడా డీమార్ట్లో తీసుకుంటే ఎప్పుడైనా కనుక ఆ టైప్లో అయితే చూసుకోండి. ఐస్ క్రీమ్ అనమాట, ఐస్ క్రీమ్ కప్స్ ఎక్కడున్నాయో దొరకలేదు. అందుకని చెప్పి మా అమ్మాయి అడుగుతూ ఉంటే ఇంకా అలా కాదని చెప్పి నా దగ్గర టీ గ్లాస్ ఉంటే టీ గ్లాస్లో వేసి, ఇది వచ్చేసి బాదం మిల్క్ అనమాట, బాదం మిల్క్ వేసి ఇలా స్పూన్ పెట్టి అయితే తనకి ఐస్ క్రీము ఇంట్లోనే రెడీ చేశాను అనమాట. అలాగే ఈరోజు ఏంటంటే నేను కొంచెం బియ్యం అయితే కడిగాను బియ్యం పిండి కోసం. మనకి సూపర్ మార్కెట్స్లో కూడా బియ్యం పిండి అవైలబుల్ ఉంటుంది. కాకపోతే మన దగ్గర కోటా బియ్యం ఇలా ఏమైనా ఉంటే కనుక దాంతో బియ్యం పిండి పట్టించుకుంటే బాగుంటుందని చెప్పి నేనైతే మా మేడ కొద్ది క్లీన్ చేసేసి నేను ఈ విధంగా అయితే ఒక కాటన్ చీర వేసుకోవాలి. కాటన్ చీర నాకు ఆ టైంలో దొరకలేదు, అందుకని చెప్పి నేను ఇంకా ఈ చీర అయితే మా మమ్మీ సారీ ఇది వేసేసి బియ్యం అయితే ఆరబెడుతున్నాను. మాకు ఇక్కడ ఎక్కువ పావురాలు ఉంటాయి, అందుకనే వాటి నుంచి చూడడానికి ఒక మనిషిని కూడా పెట్టుకోవాలి. అందుకే ఒకేసారిగా ఎక్కువగా ఒక 3 kgs అలాగా ఆరబెట్టుకుంటాను అన్నమాట. మీ చిన్నప్పుడు కూడా ఇలా మీ మదర్స్ చేసే ఉంటారు, మీకు ఎలాంటిది ఏమైనా చూస్తుంటే ఐడియా వస్తుందా? మేడ పైన వడియాలు పెట్టడం ఇవన్నీ చేస్తారు కదా, మీ 90s కిడ్స్ అయితే బాగా గుర్తుంటాయి. అప్పట్లో ఇలాంటివి ఎక్కువగా ప్రతీది ఇలా బియ్యం ఆరబెట్టడం అని, చాలా రాగులని అన్నీ ఆరబెడుతూ ఉండేవారు కదా. మీకు ఇవేమైనా గుర్తొస్తే కనుక కామెంట్ చేయండి. మా చిన్నప్పుడు మా చిన్నమ్మాయిలాగే నేను కూడా మా మమ్మీతో పాటు వెళ్ళి అన్నీ క్లీన్ చేసి ఇవన్నీ పెట్టి అన్నీ చేసేదాన్ని అనమాట. ఆ డే అయితే ఆ రోజు గుర్తొచ్చింది ఇలా చేస్తున్నప్పుడు అంతసేపు కూడాను. మా బుడదానికి కాలు కాలిపోతున్నా ఏదో హెల్ప్ చేసేయాలని చెప్పి అనుకుంటుంది. వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతుంది అనమాట. అయిపోయింది, 2 ఫ్రైలు అయిపోయినాయి. ఇప్పుడు మా చిన్నదేమంచి ఒక కోరిక కోరింది, నాకు వామ్ రైస్ కావాలి, నేను ఇవేం తిన్నాను. మళ్ళీ తన కోసం నేను వామ్ రైస్ అయితే చేస్తున్నాను. ఆయిల్ వామ్ వేసా, అలాగే వెల్లుల్లిపాయ. ఖచ్చితంగా వామ్ రైస్కి వెల్లుల్లిపాయ వేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయ వేయడం వల్ల దాని కమ్మదనం అనేది యాడ్ అయ్యి వాము వెల్లుల్లిపాయ వేయటం వల్ల ఆ వాముకి వెల్లుల్లిపాయ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసేసి ఉప్పు, కొంచెం లైట్గా పసుపు, ఎండుమిర్చి, కొద్ది లైట్గా జీలకర్ర వేసుకొని కలిపేసుకోవడమే. ఏదో ట్రెండీగా ఉంది కదా, ఎలా అవుతుంది, అందరూ ఎలా చేస్తున్నారని చెప్పి నేను కూడా ట్రై చేశాను. కొంచెం ఫెయిల్ అయ్యింది, సైడ్కి ఏం రాలేదు. అలా చేసి తనకైతే మా బుడ్డదానికైతే ఇచ్చేసాను వామ్ రైస్ అయితే. నేను ఇప్పుడు కాకరకాయ ఫ్రై అయితే ఫస్ట్ కాకరకాయ ఫ్రైతో నా లంచ్ స్టార్ట్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. అలాగే ఉప్పు కారం అన్నీ సరిపోయి ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నుంచి నైట్ అనమాట. నైట్ మేము డిన్నర్ కోసం ఒక దగ్గరికి వెళ్ళాము. అది వచ్చేసి విజయవాడకి దగ్గరలో, మంగళగిరికి దగ్గరలో ఉంటుందన్నమాట ఈ డాబా. అక్కడికైతే వెళ్ళాము. ఇదంతా కూడాను కృష్ణా బ్యారేజ్ అనమాట. మనం కృష్ణ బ్యారేజ్ నుంచి వెళ్ళాలి అక్కడికి, ఆ డాబాకి వెళ్ళాలి అంటే. ఆల్రెడీ నేను ఈ డీటెయిల్స్ చెప్తే చాలామందికి ఐడియా వచ్చే ఉంటుంది అది ఏ డాబా అన్నది. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ లైట్స్ పైన కొంచెం లెఫ్ట్ సైడ్ లైట్స్ చూడండి. అక్కడ నుంచి ఓం దుర్గాయ నమః అనే ఒక శ్లోకం అనేది వినిపిస్తూ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మొత్తం వెళ్తున్నంతసేపు అది అసలు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే మనం డిలైట్ డాబా ఇక్కడికైతే వచ్చేసాం ఈవినింగ్ డిన్నర్ కోసం అనమాట. మేము ఇక్కడ ఓన్లీ వెజ్ అనమాట, ప్యూర్ వెజ్. ఇక్కడ అయితే మేము 2-3 టైమ్స్ అయితే టేస్ట్ చూసాము, చాలా బాగుంటాయి.
ఇవి వచ్చి నులక మంచాల మీద అయితే పెడతారనమాట. చాలా ఫేమస్ ఇక్కడ. చూసారు కదా బ్యాక్ సైడ్ బైక్స్ ఎన్ని ఉన్నాయో, ఎంత ఫేమస్. ఈ ఇక్కడ కూర్చొని తినడానికి హాఫ్ అన్ అవర్ అయినా వెయిట్ చేయాలన్నమాట. అంత టైం వెయిట్ చేయాల్సి వచ్చింది. మనకి ముందు ప్లేట్లు అయితే ఇచ్చేసారు, ఆనియన్స్ అండ్ లెమన్. అసలు మేము ఏం ఆర్డర్ చేసాము, ఇక్కడ ప్రైజెస్ ఎంత ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. ఫుడ్ మెనూ చూడండి, చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మేము ఏం ఆర్డర్ ఇచ్చామో మా బుడ్డ చెప్తుంది వినండి. ఏం ఆర్డర్ ఇచ్చావు, ఏం తింటావు? ఇంకా నెక్స్ట్ ఓహో ముద్దా, కీరా. మా మెనూ అయితే విన్నారు కదా, ఏమేం చేసామో ఏమేమి ఆర్డర్ చేసామో మా బుడ్డ చెప్పింది కదా. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ కూడా ఎంతమంది ఉన్నారో. ఇంకా క్లౌడ్ అయితే తగ్గింది కొంచెం, ఇప్పుడు ఇందాకలైతే చాలా ఎక్కువ ఉంది. అమ్మ ఫైనల్గా మన ఫుడ్ అయితే వచ్చేసింది. పన్నీర్ కాజు కర్రీ అయితే ఫస్ట్ వేసుకుందాం, టేస్ట్ చూద్దాం. ప్లేట్లో ముందు మనం కర్రీయే వేసుకోవాలి, ఎప్పుడు రైస్ వేసుకోకూడదు, అది అందరికీ తెలుసు కదా. ఆలూ పరోటా చెప్పాం కదా, అది బుడ్డదానికి ఆలూ పరోటా కర్రీ అయితే వేసేసాము. మేమైతే పుల్కా తీసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. ఇంకా తినేయడమే, ఎలా ఉందో టేస్ట్ చూసి అయితే చెప్తాను. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి, పానకాల స్వామి టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది. టెంపుల్స్కి వెళ్ళే వచ్చేవాళ్ళు ఈ క్లౌడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ప్యూర్ వెజ్ కాబట్టి ఎక్కువగా అక్కడ ఆగి తినడానికి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా బుడ్డది అంటుంది చిన్న విరామం, చిటికలో వచ్చేస్తాయి. ఈలోగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసేయండి. బాయ్ బాయ్.